మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు, అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. సూతక కాలం అంటే ఏంటో చెప్పండి. సూతకం అనేది అదే. ఇప్పుడు ఈ ఈ రకంగా గ్రహణాలు సంపూర్ణ గ్రహణమా, అర్ధగ్రహణమా, ఖండగ్రహణమా అవన్నీ చెప్తారు. అప్పుడు దానివల్ల దాని ప్రభావం ఉంటుంది. సంపూర్ణ గ్రహణం అయితే ఎక్కువ ప్రభావం ఉంటుంది, అర్థం అయితే హాఫ్ ఉంటుంది. దాన్ని బట్టి దాని ప్రభావం తెలుసుకోవటానికి వచ్చారు. ఈ సూతక కాలం అనేది ఆ గ్రహణం పట్టు సమయం ఎంత ఉన్నదో దాన్ని సూతక కాలం అంటారు అన్నమాట. ఇది ఎందుకు చేశారంటే, ఈ సూర్యుడి నుంచి చంద్రుడి నుంచి వచ్చే కిరణాలు మనకు రానప్పుడు, ఈ వ్యతిరేకమైన కిరణాలు వస్తున్నప్పుడు అవి మన మీద ప్రభావం చూపిస్తాయి కనుక ఆ సమయం మంచిది కాదు అని చెప్పి దాన్ని ఈ రకంగా చేశారు. ఇప్పుడు దీనికి చాలా మంది పురాతన కాలం నుంచి చెప్పిన పరిహారాలు అవి చెప్పారు. స్పర్శకాలం, మోక్షకాలం, గ్రహణం పట్టు స్నానం, విడుపు స్నానం అంటారు. మధ్యలో ఈ సమయంలో జపాలు, హోమాలు, దానాలు, శ్రాద్ధాలు కూడా, పితృకర్మలు కూడా అవి చెప్పారు. పట్టు స్నానం స్పర్శ సమయంలో స్నానం చేయాలి. ఏదైతే ఈ కాలం మధ్యకాలం ఉన్న గ్రహణ సమయంలో వారికి ఏదైతే ఆ మంత్రాలు అవి ఉన్నాయో అవి పునశ్చరణ చేసుకోవాలి. అట్లాగే ఈ పూజలు అంటే జపాలు, హోమాలు, పితృదేవతలకు కూడా తర్పణాలు అవి ఆ సమయంలో చేయాలి. మోక్షకాలంలో మాత్రం దానాలు చేయాలి. విడుపు గ్రహణం కంప్లీట్ అయ్యే సమయంలో దానాలు చేయమన్నారు. ఆ తర్వాత మళ్ళీ స్నానం చేయాలన్నమాట. ఈ రకమైన పరిస్థితి ఇచ్చారు. ఆ సమయంలో ఈ భోజనాలు చేయరాదు, ఈ కొన్ని నియమాలు కూడా అప్పుడు ఏర్పాటు చేశారు. అప్పుడు వాటికి కూడా చెప్పారు. ఆ సమయంలో ఏం చేస్తే ఏమొస్తుంది అని కూడా చెప్పారు అన్నమాట. గ్రహణ సమయంలో కానీ నిద్రిస్తే వారికి రోగాలు వస్తాయి. అవునా? అనారోగ్యం కలుగుతుంది. అయ్యో. తర్వాత గ్రహణ సమయంలో భోజనాలు చేశారంటే కూడా వారికి విపరీతాలు వస్తాయన్నమాట. అయ్యో. తర్వాత మూత్ర విసర్జన అటువంటివి చేశారంటే వారికి జన్మకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. మూత్రం కూడా చేయకూడదా? ఆ సమయంలో అంతకు ముందు కాలంలోనే అన్నీ చేసుకుని ఆ సమయంలో మాత్రం పవిత్రంగా ఎలాగైతే మనం గుళ్ళో పూజకి వెళ్తే ఎట్లా కూర్చుంటామో అట్లాగే కూర్చోవాలన్నమాట. అంతేగాని ఆ గ్రహణ సమయంలో మనం ఇప్పుడు చాలా మంది నైట్ టైంలో గ్రహణం వస్తుంది, మనం పడుకోవచ్చు లేదా కూర్చోవచ్చు, ఏదో చేయొచ్చు అనుకుంటారు. కానీ అటువంటి కార్యక్రమాలు చేయకూడదు. ఆ సమయంలో చేసినందువల్ల ఏముంటాయో కూడా చెప్పారు అనమాట. అప్పుడు గ్రహణ సమయంలో శయనిస్తే రోగం, మలమూత్రాలు విసర్జిస్తే దారిద్ర్యం వస్తుంది. తర్వాత మైథునం చేశారంటే గ్రామ సూకర జన్మ వస్తుంది. కుక్క జన్మ. సూకరం అంటే పంది. గ్రామ సూకర జన్మ వస్తుంది. అభ్యంగన స్నానం చేస్తే రోగం వస్తుంది. సమయంలో చేయకూడదు, ముందు చేయాలి. భోజనం చేస్తే నరకం ప్రాప్తిస్తుంది. ఇవన్నీ ఉన్నాయి. అందుకోసం ఇవన్నీ అర్థం కావని అందరికి ఆ సమయంలో ఏమీ చేయకండి అని చెప్పారనమాట. ఇక తర్వాత ఆ సమయంలో అందరూ మంత్ర జపం చేసుకోండి అని ఎక్కువ మంది అంటారు. దానికి కారణం ఏంటంటే, ఈ మంత్రశక్తికి కారకులే రాహుకేతువులు అనమాట. ఎవరికైనా మంత్రశక్తి వచ్చిందంటే వారి జన్మ జాతకంలో 159 ప్లేస్లో ఈ రాహుకేతులు ఉంటారనమాట. అటువంటి వారికే మంత్రాలు వస్తాయి. వాళ్ళు అర్చకులు కానీ వేరే వాళ్ళు కానీ ఈ రకమైన గ్రహస్థితి ఉంటేనే వారికి మంత్రశాస్త్రానికి అధిపతులే రాహుకేతువులు. ఈ సమయంలో గ్రహణ సమయంలో రాహుకేతుల ప్రభావం ఎక్కువ ఉంటుంది కనుక ఆ సమయంలో చేసే వాళ్ళకి మంత్రాలు సిద్ధిస్తాయి. కనుక ఆ సమయంలో ఎక్కువ మంత్రజపం చేయమన్నారు. అట్లానే మంత్రజపం చేసేది కూడా ఏం చేయమన్నారు, ఇది వరకు కాలంలో ఒక్కొక్క వేదం ఒక్కొక్క శాఖ ఒక్కొక్క వర్గానికి ఇచ్చారనమాట. యజుర్వేదం ఒకళ్ళకి, అందులో శాఖ ఒకటి, ఋగ్వేదంలో ఒక శాఖ, వారిది ఏ శాఖ అయితే ఆ శాఖను ఆ సమయంలో పునశ్చరణ చేయాలి. లేతే వారికి గురువు ఏ మంత్రం ఉపదేశించాడో ఆ మంత్రాన్ని చేయాలి. వాళ్ళు ఏ దైవాన్ని ఆరాధిస్తున్నారో ఆ దైవానికి సంబంధించినవి చేయాలి. అవి కూడా సమయంలో మళ్ళీ దానికి ఒక రూల్ కూడా ఇచ్చారనమాట. దాన్ని 4 రెట్లు చేయాలి. మంత్ర జపం 4 రెట్లు చేసి దానికి అక్షరాలు చేయాలి. ఒక మంత్రం మీకు ఎవరైనా ఉపదేశించారు, ఒక గురువు, ఉదాహరణకి నమశివాయ, ఓం నమ శివాయ మంత్రం మీకు ఉపదేశించారు. మీరు ఓం నమ శివాయ మంత్రాన్ని దానికి 4 రెట్లు, ఓం నమ శివాయ మంత్రంలో 6 అక్షరాలు ఉంటాయి. ఓం నమ శివాయ 6 అక్షరాలు. దాన్ని 4 టైమ్స్ మల్టిప్లై చేస్తే 24 అయింది.
దానికి లక్షలు చేయాలి. ఒక్కొక్క అక్షరం 1,00,000 సార్లు. అంటే 24 లక్షల సార్లు ఓం నమ శివాయ అనే జపం చేయాలి. బా సాధ్యమేనా? అసలు ఈ కాలంలో చేసేవారు సాధ్యం కదా అది. అందుకోసం ఈ కాలంలో ఎవరు చేయలేరు కనుక ఆ సమయంలో సాధ్యమైనంత వరకు పవిత్రంగా ఉండటం. ఏది వాళ్ళ కులదైవం గుళ్ళో కూర్చోవచ్చా వెళ్ళి? గుళ్ళో కూడా గుళ్ళే ఉండవు కదా. గ్రహణ సమయంలో ఇప్పుడు మిగతా 7 గ్రహాల ప్రభావంలోనే విగ్రహాలు ఉంటాయి. ఈ రాహుకేతువులు మాత్రం వీరి కంట్రోల్లో ఉండరు అన్నమాట. రైట్. అయితే టీవీలో మన ఇంటిలోనే మన ఇంట్లో ఉన్న చంద్రగ్రహణం చూడొచ్చా టీవీలో? అది చూడొచ్చు. దానికి అప్పుడు చెప్పింది ఏంటంటే తర్వాత ఏ రాశిలో ఏర్పడింది, ఏ నక్షత్రంలో ఏర్పడింది, వాళ్ళకి ఎవరికి చెడు జరుగుతుంది. కుంభరాశిలో ఏర్పడినట్టుంది కదా. అదే అది ఇప్పుడు దానికి కూడా చెప్పారనమాట. ఏ రాశిలో గ్రహణం ఏర్పడితే ఏ ప్రభావం ఉంటుంది, ఏ మాసంలో గ్రహణం ఏర్పడితే ఏ ప్రభావం ఉంటుంది, అట్లా చెప్పారు. దాని ప్రకారం ఈ భాద్రపద మాసంలో ఈ ఏర్పడిన గ్రహణానికి, చంద్రగ్రహణానికి ఏం చెప్పారంటే, ఈ భాద్రపద మాసంలో గ్రహణం ఏర్పడితే కళింగ వంగాన్ మగధాన్ సురాష్ట్రాన్ మ్లేచ్ఛాన్ సువీరాన్ దరదాంశకాశ్చ స్త్రీణాంచ గర్భానసురో నిహంతి సుభిక్షకృత్ భాద్రపదే అభ్యుపేత అని చెప్పారనమాట. ఈ భాద్రపద మాసంలో గ్రహణం సంభవించినతో కళింగ, వంగ, మగధ, సౌరాష్ట్ర. కళింగ అంటే మన ఒరిస్సా, వంగ అంటే బెంగాల్, మగధ అంటే బీహార్, సౌరాష్ట్ర అంటే సూరత్, మ్లేచ్ఛ అంటే ముస్లిం కంట్రీస్, ఆ పైన ఉన్న సువీర, దరద, అశ్మక ఇటువంటి రాష్ట్ర దేశాలకి నాశనం జరుగుతుంది. తర్వాత స్త్రీల గర్భములకు నాశనం జరుగును. ప్రతి గ్రహణ ప్రభావం స్త్రీ గర్భాల మీద ఉంటుంది, గర్భిణీల మీద ఉంటుంది. కానీ ఈ భాద్రపద మాసంలో ఏర్పడే దాని ప్రభావం ప్రత్యేకంగా చెప్పారనమాట. స్త్రీణంచే గర్భానసురో నిహంతి. అందుచేత ఈ గ్రహణ ప్రభావం ఎక్కువ గర్భిణీల మీద ఉంటుంది. కానీ గర్భిణీల్లో కూడా 3 నెలలలోపు గర్భం ఉన్న వారి మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. 3 నెలలు దాటిన వారు తక్కువ ప్రభావం ఉంటుంది. అందుకు జనరల్ గాని గర్భిణీల్ని ఆ సమయంలో బయటకు రావాలి. అట్లానే ఈ గ్రహణం ఇప్పుడు ఇది కుంభరాశిలో భాద్రపద మాసంలో ఏర్పడటం వల్ల వచ్చిన పరిస్థితి. ఇంకా కుంభరాశిలో ఏర్పడుతుంది గ్రహణం. కుంభరాశిలో ఏర్పడినప్పుడు ఏం చెప్పారంటే, కుంభే అంతర్గిరిజాన్ సపశ్చిమ జనాన్ భారోద్వమాన్ తస్కరాన్ అభిరాన్ దరద ఆర్యసింహ పురకాన్ హన్యాత్ తథా బర్బరాన్ అని చెప్పారు. ఈ కుంభరాశిలో కానీ గ్రహణం ఏర్పడినప్పుడు ఏం జరుగుతుందంటే, కొండ జాతులకు, పాశ్చాత్య దేశవాసులకు, భారవాహకులకు అంటే ఎక్కువ హెవీ వెయిట్స్ మోసే వాళ్ళకి, అంటే షిప్పులు అటువంటి ఎక్కువ హెవీ వెయిట్స్ పెట్టే వాహనాలకి అటువంటికి ప్రమాదాలు జరుగుతాయి. కొండ జాతి వారు దర్ద, సింహనగర, బర్బర ఈ దేశ ప్రజలు అన్నమాట. అంటే మనకి వెస్ట్ సైడ్లో ఉన్న కంట్రీస్, అటువంటి వాటికి ఎక్కువ ప్రాబ్లం వస్తుంది అని చెప్పారు అన్నమాట. అట్లాగా వచ్చింది. ఈ రకంగా భాద్రపద మాసంలో ఏర్పడినప్పుడు ఏ ప్రభావం, ఈ కుంభరాశిలో ఏర్పడినప్పుడు ఏ ప్రభావం ఉంటుంది అని చెప్పారు. దీని ప్రకారం వాళ్ళు ఏ నక్షత్రంలో ఏర్పడింది, ఏ రాశిలో ఏర్పడింది, వారు దానికి తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పారు.